టీఆర్ఎస్ కు ముందు టీఆర్ఎస్ తర్వాత అనేది జైత్యాల గుర్తింపు వచ్చింది. 10th అయిపోయినాక నేను జెండా పట్టుకుంటే నేను ఇంటర్లో మానేసిన. నాకు ఎక్కడ మీటింగ్ ఉన్నా మాకు భూమరా సురవే భూమరా ఇచ్చారు కొరుట్ల కాన్ఫరెన్స్ మాది విడిపోక ముందు. ఎక్కడ మీటింగ్ అయినా సాయంత్రం మీటింగ్ ఉంటే కేసీఆర్ అయితే పొద్దున పోయి మేము తెలంగాణ జెండా నా ఇంటి మీద ఎక్కడ మీకు మా విలేజ్ లో ఎవరు ఇంటి మీద జెండా ఉంటుంది. ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఉద్యమ కళాకారుడు ఎవరైతే ఉన్నాడో పరశురామ్ గౌడ్ ఆయన ఆవేదన నిజమే కదా, ఒక్కసారి ఆయన కాల్ చేసి కనుక్కోవచ్చు. మేము దగాపడ్డం కనుక మాట్లాడినామండి, వేరే ఉద్దేశం ఏముంటుంది. ముందు చూపు ధోరణి లేకుండా ఒక నేనే రాజు నేనే మంత్రి అనే కోణంలో ఆయన మున్సిపల్ కు అందరి పట్టుకొని పోయిండు. ఆయన ఏం పట్టు వచ్చిన వాళ్ళే ముగ్గురు అటుపక్క చేతులు ఎత్తినాక ఈ అడ్మినిస్ట్రేషన్ ఏముంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మనతో పాటు జగిత్యాల కాన్స్టిట్యున్సీ యువ నాయకులు, అదేవిధంగా మీర్పూర్ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రామచందర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కాంగ్రెస్ వేవ్ ఉంది కదా, మీ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ వేవ్ ఎట్లా కొనసాగింది? అంటే ఫస్ట్ జైత్యాల గురించి తెలుసుకోవాలి మీరు. చెప్పండి, జైత్యాల ఇంతకు ముందు ఏముంది, ఇప్పుడు ఏముంది, టీఆర్ఎస్ కు ముందు టీఆర్ఎస్ తర్వాత అనేది జైత్యాల గుర్తింపు వచ్చింది. ఇంతకుముందు ఉమ్మడి కరీంనగర్ ఉన్నప్పుడు అప్పటి పాలకులు మా జైత్యాలను ఏనాడు పట్టించుకున్న నాయకులు కాదు. అక్కడ సీనియర్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా. ఎప్పుడైతే టీఆర్ఎస్ వే కొనసాగినప్పుడు జీవన్ రెడ్డి గారు గెలిచారు, ఇక్కడ ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చింది. అవును, పోటీలో అక్కడ డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎలక్షన్ ముందుకు ఒక మంచి వ్యక్తి, మంచి సేవా గుణం ఉన్న వ్యక్తి, ప్రస్తుత ఎమ్మెల్యే. అప్పుడు ఎలక్షన్లకు కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. మన ఎమ్మెల్యే కవితక్క గారు అప్పుడు ఎంపీకి పోటీ అయ్యారు. ఆ విధంగా సార్ను అప్పుడు ఓడిపోయినా కానీ తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు, 1500 ఓట్లతో ఓడిపోయినా కానీ ప్రజలలో చాలా కష్టపడ్డాడు. చిన్న పెద్ద అని ప్రతి ఒక్కరికి మంచితనంగా, సార్ దగ్గర చెడుతనం కానీ బెదిరింపులు కానీ లేదు, రెస్పెక్ట్గా పనిచేసుకుని అలవాటు చేసుకొని మాలాంటి వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసిరు, కష్టపడ్డారు. సెకండ్ టైం రాష్ట్రంలో ఒక భారీ మెజార్టీతో గెలిచారు. అవును. అదే జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులు, మీ కాంగ్రెస్ అభ్యర్థి. మరి ఆయన గెలవకపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒకటి, జీవన్ రెడ్డి మంచి వ్యక్తి కాదా, లేదా సంజయ్ కుమార్ మంచి వ్యక్తి? నేను జీవన్ రెడ్డి గారు మంచి వ్యక్తి కాదని చెప్పలేను, కానీ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి. అయితే పబ్లిక్ టాక్ ఏం నడుస్తుందంటే త్రికోణ పోటీ జరిగింది, అక్కడ ఎవరైతే బీజేపీ క్యాండిడేట్ శ్రావణి గారు ఉన్నారో ఆమె లేకుంటే సంజయ్ చిత్తుగా ఓడిపోతుండే, పక్కా ఆడ జీవన్ రెడ్డి గెలుస్తుండే అని ఒక టాక్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది. రాంగ్, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒక అందులోకి 10,000 ఓట్స్ సీట కాంగ్రెస్కి వెళ్ళదు, కానీ మిగతా 30,000 ఓట్లు మాత్రం మళ్ళీ మా టీఆర్ఎస్కి వస్తుండే. మా సారు 50,000 మెజార్టీతో గెలుస్తుండే. అక్కడ జరిగింది ఏంటిదంటే, సరే వాళ్ళ బీజేపీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు, ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది. వాళ్ళు ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు, పోటీ చేసిరు, సెకండ్ స్థానంలో. అయితే జీవన్ రెడ్డి గారి విషయానికి అయితే గత 40 సంవత్సరాల నుంచి సీనియర్ మోస్ట్ నాయకులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా జగిత్యాల పట్టణ ప్రజలు కళ్ళతో చూస్తారు. అవును, ఇప్పుడు సంజయ్ కుమార్ గారు సిటీలో ఉంటారు, పక్క ఇళ్ళే. జీవన్ రెడ్డి గారి నుంచి కూతవేటు పిలిస్తే పలికేంత దూరమే. కాకపోతే ఏంటంటే సంజయ్ కుమార్ గారికి మంచి పేరు ఉంది, సార్ మంచోడు, ఫ్రీ ఆపరేషన్లు చేస్తారు, ఆపద ఉందని పోతే ఏదైనా ఆదుకున్న వ్యక్తిత్వం ఉంది. జీవన్ రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ తమ్ముళ్ళు అబ్బో అంటారు ప్రజలు, వ్యక్తిగత అబ్బా వీళ్ళు మనల్ని సిటీలోనైతే వాళ్ళ చేసిన ఏవైతే పనులు ఉన్నాయో కొన్ని మంచి ఉండదు, చెడు ఉండదు. అంటే గతంలో జగిత్యాల అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయలేదా జీవన్ రెడ్డి? ఆయన ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో ఏం చేసిర్రు? నేను చిన్నప్పుడు, నాకు ఇలా 37 years, నేను చిన్నప్పటి నుంచి బస్సులో వెళ్తున్నప్పటి నుంచి గదే రోడ్లు, గదే బంగ్లాలు, గదే రోడ్డు. సిటీలో ఏ మాత్రం డెవలప్ లేదు. అంతో ఇంత సార్ వచ్చినాక కొట్లాడుకుంటా పనులు చేపించి రోడ్లు వెడల్పు కానీ సుందరీకరణ కానీ పట్టణ విషయంలో ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి కవితక్క గారి సహకారంతో చాలా ముందుకు తీసుకెళ్ళారు. అదే ఇప్పుడు బీజేపీ లక్ష్యం అక్కడ స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ కేవలం ఈ శ్రావణిని దించడానికి కారణం జీవన్ రెడ్డి ఓడిపోతే చాలు అని ఇటుపక్క ఏమైనా కుమ్మకైందా? ఐ మీన్ బీజేపీ బీఆర్ఎస్ మీ కాన్స్టిట్యున్సీ వరకు కాలేదు. కాకపోతే లాస్ట్ టైం అయ్యారు. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లు అప్పుడు 19లో అప్పుడున్న ఎంపీ ఎలక్షన్లు అప్పుడు ఎట్లా కవితను ఓడగొట్టాలి, కవితను ఓడగొట్టాలంటే
ఈ కాంగ్రెస్ ఓటు బీజేపీకి మళ్ళాలి. అప్పుడు బీజేపీ వే నడుస్తుంది కాబట్టి అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనంటారా? అక్కడ అప్పుడు ఒకటైంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఒప్పుకోరు. కాంగ్రెస్ కళ్ళ నిండా చూసింది. ఇప్పుడు మా విలేజ్ మా మండలి తీసుకుందాం, కాంగ్రెస్ కంచుకోట ఇంత వే నడిచినా కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వే ఉన్నా బీర్పూర్ మండల్ కాంగ్రెస్ కంచుకోట. ఆ కంచుకోటలో బీజేపీ కోట్లు ఎట్లా వచ్చినాయి? ఓకే, అయితే ప్రధానంగా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ యువనాయకులు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్తారు. ఒకవేళ బీజేపీలో కూర్చోబెడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటుంది. ఇట్లా ఎన్ని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కానీ అలా నిజంగా క్షేత్రస్థాయికి పోతే నిజం ఉందంటారా? ఇప్పుడు రెండు విషయాలు మనం 10 సంవత్సరాల నుంచి బీజేపీతో ఫైట్ చేస్తుందా, వీళ్ళు లోపాయక రూపం ఎన్నో చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు, అది పక్కన పెడదాం. జస్ట్ ఈ 4 days బ్యాక్ ఇప్పుడు సెంట్రల్ మన దీనికి సంబంధించిన ల్యాండ్స్ కోసం అప్పుడు కేటీఆర్ గారు సిటీని అభివృద్ధి బాగా చాలా అభివృద్ధి జరుగుతుండే. అవి ఆర్మీ వీళ్ళకి ఉన్నాయి కదా సెంట్రల్ గవర్నమెంట్, అవి కొన్ని అప్పయ్యమని మేము మీకు వేరే కాడ ల్యాండ్ ఇస్తాం, ఇది డబ్బులు ఇస్తాం, ఇది మాకు ఇవ్వండి, రోడ్లు ఇబ్బంది అయితే ఇప్పుడు సికింద్రాబాద్ కానీ కంటోన్మెంట్ ఏరియాలలో వేయాలంటే సెంట్రల్ పర్మిషన్ ఇవ్వాలి. కేసీఆర్ కేటీఆర్ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి వెళ్ళి ఇట్లా అడగానే మొన్న పర్మిషన్ ఇచ్చేసారు. అంటే టాక్ ఇంకోటి కూడా మీరు వినాలన్నా, కేసీఆర్ ఏ రోజు కూడా కొంచెం ప్రెస్టేజ్గా తీసుకొని అహంకారంగా తీసుకొని హే ఢిల్లీ పెద్దల దగ్గర నేనెందుకు పోవాలి అనే ఒక రాచరిక పొగడతో ఉండి పోలేకపోయాడు. ఒకవేళ పోయి ఉంటే పక్క ఆయన కూడా ఇచ్చేటోళ్ళు అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ తోటి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చెప్తారు రేవంత్ రెడ్డి ఇప్పుడు మన గౌరవ సీఎం గారు వాళ్ళు ఏం చెప్తారు మనం చూస్తూ ఉంటున్నాం కదా రోజు. అంటే కరెక్ట్ మనం అడగంది అమ్మాయినా పెడుతుంది అంటారు కదా, నేను అడిగానా 3 ఇచ్చాడు ఈయన అడగలేదు అని ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు. ప్రజల్లో ఎన్నిసార్లు చేసిరు రిక్వెస్ట్, ఎన్నిసార్లు లెటర్ పెట్టిరు, పార్లమెంట్ లో కూడా మాట్లాడినాయి, మన యూట్యూబ్ లో కూడా వస్తాయి నోటి మాట. అంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళది ఎట్లుంటే ఒక అబద్ధాన్ని వదిలి 100 మందితో నా అబద్ధాన్ని చెప్పించి 100 మందితో చెప్పిపించి 1000 మందికి వినిపించి 1,00,000 మందితో నిజమని నమ్మించే ప్రయత్నం తప్ప ఏం లేదు. బీజేపీ అనేది కాంగ్రెస్ అనేది. ఇప్పుడు చూస్తున్నాగా ఇప్పుడు హామీలు రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇచ్చిరా? 100 రోజులు కావాలి కదా. 100 రోజులు ఎన్ని రోజులు ఉందన్న? 100 రోజులు అయిపోతుంది కదా, 15 రోజులు ఉంది కదా. దరఖాస్తు అప్లై చేసుకొని చెప్పారు. ఇప్పుడు మన 500 గ్యాస్ కనెక్షన్, 200 కరెంటు ఏమి ఇస్తారు అన్న? ఒక్కసారి మోడీ కూడా వచ్చినాక రిఫండ్ ఇస్తాము అన్నాడు, 2-3 సార్లు వేసిండు గోవింద. రేషన్ బియ్యం ఇప్పుడు వచ్చినాక నీకు 2 రోజులు పని పడ్డది, అప్లికేషన్స్ రెడీ ఉన్నాయి కదా. ఒకసారి అలా ఎంఆర్ఓ వాళ్ళకు కొత్త అప్లికేషన్స్ వచ్చి తీసి ఓకే చేసేయండి వాళ్ళు చేసేస్తారు. దానికి పెద్ద సమస్య ఏముంది? దీనికి కోట్ల ఖర్చు పెట్టి చేయాల్సిందేం లేదుగా. రాష్ట్రంలో బంగారం లెక్క పంట పండుతుంది, కావాల్సినంత రైస్ ఉన్నది, ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేసే దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి అలా మన తెలంగాణ వచ్చింది. అయితే గత ప్రభుత్వంలోనే ప్రజలకంతా మేలు జరిగింది కేసీఆర్ ప్రభుత్వాలు అంటారు. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు రైతులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పనిచేయలేదు. పల్లెటూర్లలో రైతులు ఎట్లా బతకాలి, రైతులకు ఏ విధంగా ఆదాయం సమకూరాలి, ఏ పంటలు పెట్టుకోండి, సెంట్రల్లో అయితే ఏదైతే తీసుకోని అంటే ఇది తీసుకోని అంటుంది, పంట పెట్టకండి, ప్రతి విషయంలో ప్రజలకు సూచించిండు. రేటు కూడా పర్ఫెక్ట్ ఉన్నది. ఇప్పుడు సన్నపట్ల రేటు దాదాపు 3,500 దాకా ఉన్నది. సిటీ విషయానికి వచ్చేసరికి అభివృద్ధికి పెద్దపీట వేసి మీరు ఇలా చూడండి. నా ఎప్పుడైతే 14లో కాంగ్రెస్ మన టీఆర్ఎస్ వచ్చిందో 15లో డబల్ రోడ్లు చిన్న చిన్న పల్లెలలో, మా పల్లెలలో ఒక బస్ వస్తే ఇంకో బస్సు పోని పరిస్థితి ఉంటుండే. ఇలా డబల్ రోడ్లు ఎక్కడ బ్రిడ్జిలు అంటే అక్కడ పెద్ద పెద్ద చూస్తే అనిపిస్తుంది మనం ఇంత అభివృద్ధి చెందినాం, ఇంకొక 10 ఏళ్ళ ముంగడ మన కేసీఆర్ గారు వస్తే ఇంకెంత చెందిన అనే ఆలోచన మాకు ఇప్పటికీ వస్తుంది. మరి ఈ మాత్రం అవగాహన తెలంగాణ ప్రజలకు లేదంటావు, ఎందుకు కూడా కొట్టారు? తెలంగాణ అంటే ఓన్లీ బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ నేతలకే ఉందా ఈ అవగాహన? తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎందుకు ఈ మాత్రం అవగాహన లేదు? వ్యతిరేకత అనేది కేసీఆర్ మీద లేదు, లోకల్ నాయకుల మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు అంటే కొన్ని పథకాలు మేము టీఆర్ఎస్ కార్యకర్తలమైనా మేము సీనియర్లమైనా కొన్ని పథకాలు మా పార్టీకి దెబ్బ చేసింది. ఫస్ట్ హ్యాండ్ ఆఫ్ దళిత బంధు ఒక్కళ్ళకి ఇద్దరికి ఇచ్చేసరికి ఒక్కొక్క 100-200 కుటుంబాలు ఉన్నాయి. ఆ ఒక్కడే ఎలా ఉండేది? ఎందుకు యాక్చువల్గా కాంగ్రెస్ జెండా పట్టేటోళ్ళు ఎవరు లేరు, కడుపు మంట కొద్ది వేసిన ఓటు ఇది. కాంగ్రెస్ మీద ప్రేమ ఏం లేదు, ప్రేమ లేదు, ప్రేమ ఓళ్ళ మీద లేదు. నేను వ్యక్తిగతంగా చూసిన బీసీ బంధు ఎటు పెట్టిరు, అది 200 కుటుంబాలు ఉంటే ఒక్కరికి ఇచ్చి అది మళ్ళీ పార్టీ కార్యకర్తలకి 199 మంది వ్యతిరేకమయ్యారు. మళ్ళీ ఇంకొకటి రేషన్ కార్డులది కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ధరణి విషయంలో రైతులకు మేలు జరిగిందంటారా? ధరణి విషయంలో అందుకే ధరణిని తీసేసి తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ చేసిన తప్పుల ధరణి ఒకటి. నేను నిర్భయంగా చెప్పగలుగుతా, మీ పార్టీ అయినా కూడా నా పార్టీ అయినా నేను ఎప్పటికి కూడా నేను టీఆర్ఎస్ జెండా తప్ప నేను ఉద్యమకారుణ్ణి, నా తప్ప ఇంకోటి ఉండేది.
ఇప్పుడు నేను పడ్డ బాధ నేను చెప్తా ధరణితో. చెప్పండి. నేను మా వాళ్ళు ఎంప్లాయీస్ ఓకే లోన్ పెట్టుకొని ఒక ల్యాండ్ తీసుకుందామని ట్రై చేసినాం. అక్కడ లీవ్ దొరకలేదు. సెకండ్ ఆప్షన్కి వెళ్ళేసరికి మళ్ళీ స్లాట్ చేంజ్ చేసుకోవాలి. అవును, 1 టైం ఫ్రీ చేసుకున్నాం. థర్డ్ టైం వచ్చేసరికి పాస్బుక్ ఉంది కానీ ఆడ భూమి ఉంది కానీ పాస్బుక్ మాత్రం ఇది డమ్మీది అంటాడు ఎంఆర్. పాస్బుక్ ఉన్నది కదా, మేము డబ్బులు కట్టినాం ఆల్రెడీ, క్యాండిడేట్ డబ్బులు కట్టేసినాం. మనం ఎప్పుడు వెళ్తాం? ఇంకో 10-20 ఆపుతాం. అలా ధరణిలా సమస్య ఉండదు కదా, వస్తాం కానీ. ధరణిలా ఉన్న పాస్బుక్లు అది కూడా ఎట్లుందంటే, ఇప్పుడు మా సొంత విలేజ్ చెప్తున్నా, కొల్వాయి బేర్పూర్ మండల్లో కొన్ని వందల వేల బోగస్ పాస్బుక్లు ఉన్నాయి. భూమి ఉండదు, రైతు బంధు వస్తుంది. మరి ఎక్కడ జరిగింది ఈ లోపం? ఇప్పుడు ఏదైతే ప్రజల వ్యతిరేకత అని మీరు ఒకటి అడిగారు చూసిరా, ఉద్యమకారులు అనేది పార్టీలోకి వెళ్ళి మెల్లమెల్ల పక్కకి వెళ్ళిపోయారు. ఆశావాహులు అయితే ఎవరైతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో జాయిన్ అయితే మన పనులు ఒడ్డెక్కితే మనం మళ్ళీ బ్రోకరింగ్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ కాండవాపి తీసుకొచ్చేసరికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ఇక్కడే ఊకున్నావు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఊకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసినావు. ఒక 1 ఇయర్ లేకపోయేసరికి కొంచెం సక్రమంగా అవుతుంది అనగానే అబ్బా ఇక నేను ఇక్కడ ఉంటే నడది వచ్చి కాండా కాకపోతే మళ్ళీ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో ఊకుంటే ఓకే. తప్పు ఎక్కడ జరిగిందంటే ఏం చెప్తాం? మళ్ళీ అదే తప్పు చేసిన వ్యక్తి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయకుంటాడు. వాళ్ళ అవసరాలు ఒకటి, వాళ్ళ బ్రోకరేజ్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం గ్యారెంటీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకా ఈ విచిత్రమైన జోక్ ఏంటంటే 3 నెలలు అయితే లేదు. మా జైత్యాల అదే ఉండే మున్సిపాలిటీ చూసుకుందాం. మర్చిపోయినా. ఓకే చెప్పండి. మున్సిపాలిటీ ఒక్క ఓటుతో బీఆర్ఎస్ ఫుల్ మెజారిటీ ఉన్నది. అక్కడ ఎమ్మెల్సీ మున్సిపాలిటీ కోల్పోయింది. అవును కోల్పోయింది. అదేంటి మా సార్ అంటే అక్కడ సార్ నిందించవలసిన అవసరం లేదు. సార్ నమ్మిండు. నమ్మి అక్కడ అసలు ఆ వార్డులో ఆయన ఒక నవీన్ ఉంటాడు, ఆయనకు ప్రభాస్ సింగ్ అనే ఉంటాడు. ఒక మా తోని చిన్నప్పటి నుంచి ఉద్యమంలో ఉన్నాడు. ఆయనకు ఒక పోలీస్ జాబ్ వస్తే ట్రైనింగ్లోకి వెళ్ళి ఈ ఉద్యమం నడిచేటప్పుడు అది వదిలేసుకొని వచ్చిండు. నాకు ఇది వద్దు, నా తెలంగాణ వస్తే నాకు ఇంకా 100,000 జాబులు వస్తాయి. ఆ వ్యక్తి అక్కడ సీట్ అడిగితే మా సార్ ఇవ్వలేదు. పక్కనున్న అంతా జంపింగ్ వాళ్ళంతా జాయిన్ అయ్యారు. ఆయనకి పడేయాలి గరీబ్ గానికి ఏమి ఇస్తారు సార్ అన్నాక ఖర్చు పెట్టుకోలేదు. సరే అని చెప్పి నీకు ఇంకోటి ఏదైనా ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఈ జంపింగ్ ఒక్కోటితో స్థానం కోల్పోయిందో ఆ వ్యక్తిలో ఉద్యమకారుడు ఉంటే ఇవాళ ఉద్యమకారు డబ్బులు తీసుకునేది మనకు అదేనన్నా మనం చూడలేదు, మనం అడగలేదు. అవి ఒక్కటి అటు కాంగ్రెస్ సపోర్ట్ చేసి అలాగే అధికారం కావాలి. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీతో అవసరం లేదు. అధికారం కాంగ్రెస్కి ఉంది కాబట్టి రేపు మళ్ళీ నా పని నడాలంటే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గారి జరుగుతుంది జైత్యాల. ఇక్కడ ఏం జరుగుతుందంటే జీవన్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ నా పని నడాలి, నేను చేసేది ఏదైనా నడాలనుకుంటే నాకు అక్కడ అవసరం అంటే మారిపోయారు. అంటే ఇప్పుడు జైత్యాలకు సుప్రీం సంజయ్ గారు జీవన్ రెడ్డి అంటారా? ఇక సుప్రీం అనేది జీవన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ చెప్తున్న ప్రభుత్వం ఉన్నప్పుడు. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు కదా సంజయ్ కుమార్ ఎన్నుకోబడ్డారు. కానీ మా సంజయ్ ఇప్పుడు కేసీఆర్ అంతా వెన్న మనసు కాదు వీళ్ళది కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడైనా పథకాలు ఎమ్మెల్యే ద్వారా పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా ఆ స్థానిక ఎమ్మెల్యేతోనే అక్కడ నడిపించారు ప్రోటోకాల్ ప్రకారం. కానీ ఇప్పుడు ఈ బీసీ బంద్ దళిత బంద్ ఎమ్మెల్యేల అప్రూవ్డ్తో సంతకంతో పోయిన ఫైల్ కూడా వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు ఇచ్చుకుని వాళ్ళ అందులో టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా అది చేయలేదు. ఇక్కడ అట్లా ఉండదు. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళని తన్నాలి, తొక్కుతాం కేసు ఏం పెడతారు? కేసు ఇప్పుడు కౌన్సిలర్ ఒక స్థానం తోటిపోయింది కదా మున్సిపల్, ఆ కౌన్సిలర్కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రా అని చెప్పాడా, లేకుంటే సంజయ్ కుమార్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో మీరు వెళ్ళండి చిన్నగా నేను కూడా కాంగ్రెస్లోకి వస్తా అని ఏమైనా మాట ఇచ్చింటాడా? అలాంటిది ఏముండదు. అలాంటిది అంటే ఈ కల్వకుండా ఆ కల్వకుండా చుట్టాలా అనేమన్నా? ఇక చుట్టాలంటే ఇంటి పేరు ఒకటి అయినంత మాత్రం చుట్టాలనేది లేదు. ఇద్దరు రావులే కదా, ఇద్దరు రావుసే ఇక దగ్గర సంబంధాలు ఉంటాయి పాలలు. అంటే కొంతమంది టాక్ వినిపిస్తుంది కదా, కొంతమంది ఎమ్మెల్యేలు రూలింగ్లో ఉంటే పోతారు. మామూలుగా ఏ స్టేట్ అయినా సరే, మన తెలంగాణ కాదు ఏపీ కాదు ఏ స్టేట్ అయినా అట్లా. మీ ఎమ్మెల్యే గారికి ఏమైనా ఆలోచన ఉందా రూలింగ్లో? మా ఎమ్మెల్యే గారికి ఆశ లేదు. ఎందుకంటే మళ్ళీ మీకు లేదు. మీరు ఫస్ట్ ఇంకొకటి తెలుసుకోవాలి. మా ఎమ్మెల్యే గారికి ఒక్కరే కూతురు, వాళ్ళ అల్లుడు పెద్దగా బిజినెస్ మ్యాన్. వీళ్ళ తాతల నాటి నుంచి రాజకీయ పార్టీలు. సార్ వాళ్ళ మా మేడం ఉంటుంది అమ్మ సార్ వాళ్ళ మిస్సెస్, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. సార్ రోజు కూర్చుంటే 2-3 లక్షలు సంపాదించుకుంటాడు. డబ్బు మీద ఆశ ఉంటే ఇవాళ జైత్యాల సార్ టాప్ మార్లు ఉంటుండే. డబ్బు అనేది ఈ కమిషన్లు అనేది సొంతంగా అంటే నేను దగ్గర ఉండి చూసిన కదా. నేను ఎందుకంటే 10 సంవత్సరాల నుండి సార్ వెన్నంటే ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా సార్ కంటే 10 నిమిషాల ముందు మేము ఉంటాం. ఎవరైనా దగ్గరికి వచ్చి ఏది అడిగినా కానీ కాదనుకుంటా. సొంత జేబులోకి వెళ్ళి పెట్టుడే, నువ్వు ఈ పని చేస్తే కమిషన్ కావాలి, నువ్వు అక్కడ కాంటాక్ట్ చేస్తే ఇది లేదు. ఏ రోజు కూడా ఒక ఆఫీసర్ని బెదిరియలేదు. అన్యాయంగా ఒకళ్ళ మీద పోయి మీరు ఇది చేయరు,
మేము ఉండగా మేము బాధపడ్డాం సార్ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేసిరు అట్లా చేసిరు అంటే నాకు అన్యాయం చేస్తుండే వచ్చేది మనం ఒకళ్ళ 10 రూపాయల సొమ్ము తినే అవసరం లేదు ప్రభుత్వం ద్వారా ఏదైనా నచ్చినప్పుడు మీకు వ్యక్తిగతంగా నేను చేస్తాను అంతేగాని అవతల వాళ్ళు నచ్చకనే నన్ను ఎందుకున్నారు నేను మంచోడిని నన్ను మంచితనాన్ని మీరు కాపాడుకుంటేనే బాగుంటుందని అదే ఒక్కని దూషించలే ఒక్కని తిట్టలే ఒక్కని భయపెట్టలే ఎప్పుడు కూడా తిట్టలేదు కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత తిట్టడం వేరే విషయం మీ ఎమ్మెల్యే గారు గెలవక ముందుకే ప్రచార సమయంలో ఎవరైతే గంగాపుత్రులు ఉన్నారో వాళ్ళ విషయంలో విపరీతంగా తిట్టడం ఆ ట్రోల్ వైరల్ అయిపోయింది స్టేట్ వైడ్గా అప్పుడు అది ఫేక్ అంటారా ఫేక్ అది మా సార్ బాగా డైరెక్ట్ మాట్లాడిన వీడియో రికార్డ్ ఉంది కదా ఏమన్నాడు మీరు ఎంత బీఆర్ఎస్ నాయకుడు అయినా కూడా అంత వెనకేసుకు రావడం ఏంటి అది వాస్తవం నేను వెనకేసుకు వస్తలేను నేను నిర్మోహంగా చెప్తా నేను పర్ఫెక్ట్ ఇప్పుడు మీరు ధరణి గురించి అడిగారు బాధితుని నేనే అన్న నాకు 17,000 ఇప్పటికి రిఫండ్ కావాలి 2 years కంప్లీట్ అయింది మొన్న లాస్ట్ సోమవారం కూడా ప్రజావాణిలోకి పోయినా అసలు దీనికి సంబంధించిన టేబులే లేదు ఓకే మరి నేను ఎవరిని సంప్రదించాలంటే అసలు దీనికి సంబంధించి ఏ డీటెయిల్స్ లేదు ప్రభుత్వం నుంచి అని ఆదేశాలు వస్తే మరి నా ఇప్పుడు ఈ 17,000 ఓళ్ళు చెల్లిస్తారు నాకు మరి గంగాపుత్రుల విషయంలో ఆ ఏదైతే వైరల్ అయిన వీడియో అది ఫేకే అది అంటే ఇప్పుడు కొన్ని విషయాలు చూడండి ఫస్ట్ కానీ వేరే సందర్భంలో అనాలి సందర్భంలో మనం ఏదైనా సపోజ్ మన ఇద్దరు ఫ్రెండ్స్ ధర్మపురి అరవింద్ తిట్టిండు ఆ కాళ్ళ తిట్టలే మా సార్ ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణ కూడా అది ఫేక్ సరే ఇంకొక విషయం అడుగుతాను ఒక ఉద్యమం సమయం నుంచి ఒక కళాకారుడు ఏకంగా కేసీఆర్కి పరిచయస్తుడు ఒక గౌడు పరశురామ్ గౌడు కళాకారుడు మరి ఆయన ఏదైతే ఐడియా ఉంది వైరల్ అవుతుంది ఇప్పుడు బాగైందా అప్పుడు వద్దనుకున్న వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిన సంజయ్ కుమార్ ఇప్పుడు బాగైందా మా లాంటి వాళ్ళు నమ్మట్లేదు వేరే వాళ్ళు నమ్ముతున్నాను అని ఒక అంటే ఆయనను ఏమనిచి వేస్తే ఆయన అంత ఆవేదన గురై ఉంటాడు కరెక్ట్ ఇప్పుడు మీరు అడిగిన దాన్ని 100% కరెక్ట్ అది రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది అన్ని గ్రూపులలో వచ్చింది డైరెక్ట్ అతనే పెట్టిండు అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక చిన్న విషయం సార్ 2014లో వచ్చిండు తెలంగాణ వచ్చింది ఉద్యమ పార్టీ పోయి రాజకీయ పార్టీ అయిపోయింది అయినప్పుడు అందరు కావాలని అందరు కష్టపడ్డారు తెలంగాణ ఒక టీఆర్ఎస్లో ఉండేయని కాకుండా కాంగ్రెస్లో ఉన్న మన వాళ్ళు టీడీపీలు ఉన్న వాళ్ళు కూడా అప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రాంతం వాళ్ళు మన తెలంగాణ కోసం కష్టపడ్డారు ఎట్లా కేసీఆర్ వస్తారు కదా అని అందరం కలిసి ఒక పార్టీలో ఉండి కొట్లాడదామని అంటే ఓల వ్యక్తిగతంగా వాళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళు తెప్పించుకురు బయట నుంచి ఇక్కడ ఏం జరిగిందంటే జంపర్స్ అయితే ఓలైతున్నారు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుట్లా ఉద్యమకారుడు వెనుక పోయినట్టుగా ఇప్పుడు ఒక స్థానం ఉంది నేను ప్రభాస్ సింగ్ దే చెప్పిన ఈ రోజు ఆయన గెలిచి ఉంటే ఆ ఒక్క సీట్ మనది అవుతుండేగా ఇంకొక ఉంటారు మన ఎస్టీ కౌన్సిలర్ రాతో ఉంటాడు ఓకే ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇట్లా నిర్భయంగా చెప్తున్నానా మీరు జగిత్యాలకు వెళ్తే స్థానికంగా మీకు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం లేదా నేను మాట్లాడిన దానిలో 100కు 100 నిజాలు చెప్తున్నా అయినా కూడా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి చెప్తున్నావు కదా మా ఛానల్ చెప్తా మీకేం ఇబ్బంది పర్ఫెక్ట్ చెప్తా మీకు ఇప్పుడు కాల్ చేయండి నా దగ్గర నెంబర్ ఉంటుంది నేను 2003లో నాకు ఓటాకు రాలేదు ఓకే నా 10th అయిపోయినాక నేను జెండా పట్టుకుంటా నేను ఇంటర్లో మానేసిన నాకు ఎక్కడ మీటింగ్ ఉన్నా మాకు భూమరావు సురవే భూమరావు ఇన్ఛార్జ్ కొరుట్ల కాన్ఫరెన్స్ మాది విడిపోక ముందు ఎక్కడ మీటింగ్ అయినా సాయంత్రం మీటింగ్ ఉంటే కేసీఆర్ అయితే పొద్దున పోయి మేము తెలంగాణ జెండా నా ఇంటి మీద ఎక్కడ నీకు మా విలేజ్ లో ఎవరు ఇంటి మీద జెండా ఉంటుంది నువ్వు ఏ రాత్రి అయినా రామచంద్ర గౌడ్ నువ్వు ఊళ్ళోకి వెళ్తుంది 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు కదా మరి నువ్వు ప్రత్యేకంగా నువ్వేమైనా లబ్ధి పొందినావు అంటే నేను వ్యక్తిగత లబ్ధి కోసం ఏ రోజు ఆలోచించలేదు అంటే ఆశిస్తే తప్పు కూడా లేదు కదా ఇప్పుడు మధ్యలో జంపింగ్ జపాన్లే వచ్చి తిన్నప్పుడు నువ్వు ఎప్పటి నుంచో పార్టీ పెట్టిన పని ఆ ఓట్లు అయినప్పటి నుంచి కూడా నువ్వు పార్టీకి పనిచేస్తున్నావు కదా ఆ ఛాన్స్ ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ మీకు అవకాశం రాలే ఎవ్వరికి ఇవ్వలేదు నేను చెప్తున్నాగా వాళ్ళు ఒకటి నిస్వార్థంగా కార్యకర్తలు ప్రజలకు సేవ చేయాలని ఒకటి తీసుకొచ్చారు ఏ రోజు కూడా నా కార్యకర్త చెప్తేనే నా లీడర్ చెప్తేనే అక్కడ పని కావాలి కమిషన్లు తీసుకోమని ఏ రోజు మా సార్ చెప్పలేదు కేసీఆర్ గారు చెప్పలేదు మా బాస్ కవితక్క గారు కూడా చెప్పలేదు మీకు ఏదైనా వ్యక్తిగత అవసరాలు ఉంటే డైరెక్ట్ కలమన్నారు ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా వాళ్ళు సొంతంగా చేసిరు తప్ప కానీ ప్రభుత్వ పరంగా అంటే ఇప్పుడు మీరు అనే మాటలల్లో ఇలా 2 భావాలు వస్తాయి చెప్పండి అన్న ప్రభుత్వ పరంగా లబ్ధి పొందేదంటే ఇప్పుడు ఇవేమన్నా బీసీ బంధు దళిత బంధు ఇవేమన్నా సప్లాన్లు ట్రాక్టర్లు ఉలవలో చిన్న చిన్న వస్తాయి కాకపోతే ఇప్పుడు మీరు అనేది ఎట్లా అంటే బ్రోకర్ వ్యవస్థ ఇప్పుడు నేను చెప్పానుగా పాస్బుక్లు ఉన్నాయి భూములు లేవు అట్లా మీరు కూడా చేసుకోవచ్చు కానీ డైరెక్ట్ మీకు చూస్తుంటే నేను మా ఎమ్మెల్యేతో గొడవ పెట్టుకుంటాను సార్ ఇక్కడ జరుగుతుంది కరెక్ట్ కాదని సార్ కూడా కరెక్ట్ కాదంటాడు
అంత కమ్యూనికేషన్ ఉన్న మీరే ఏదైతే చెప్పారో ఆ వాడు బ్రోకరిజం అదే చేసి మీరు సంపాదించుకోవచ్చు. నాకు అవసరం లేదు. నా నిజైతే మా మిస్సెస్ జాబర్, నా పిల్లలు నేను చూసుకుంటా, మాకు వ్యవసాయం ఉంది, వ్యక్తిగతంగా చిన్న ఫైనాన్స్ అవి నడిపించుకుంటాం. నాకు పెద్ద ఆశలు లేవు. నాకు ఏమన్నా తెలంగాణ ఉద్యమం అది ప్లస్ ఇంతే, నాకు కావాల్సినంత నాకు ఉన్నది. ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఉద్యమ కళాకారుడు ఎవరైతే ఉన్నాడో పరశురామ్ గౌడ్, ఆయన ఆవేదన నిజమే కదా, ఒక్కసారి ఆయన కాల్ చేసి కనుక్కోవచ్చు. అనుకోవచ్చు, నేను ఇస్తాను నెంబర్. ఆయన ఆవేదన పర్ఫెక్టే, ఆయనకు జరిగిన అన్యాయం అయినా కరెక్టే. నా దగ్గర నెంబర్ ఉంది. ఇప్పుడు నేను ఒక దానికి పోటీ చేయాలనుకుంటే ఇప్పుడు నా సమస్య వేరు, ఆయన అన్నది కరెక్ట్. అందుకే కళాకారుడు కాబట్టి మా ఛానల్ తరపు నుంచి మేము కాల్ చేస్తాం. ఓకే చేయండి. లైవ్లో మనం కళాకారుడు పరశురామ్ గౌడ్ గారికి కాల్ చేస్తున్నాం. హలో అన్న, నమస్కారం అన్న. నమస్తే. మేము ఆర్ తెలుగు ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాము. చెప్పండి అన్న. మీ ఆడియో ఒకటి వైరల్ అవుతుందన్న, మీ ఎమ్మెల్యే గారి పైన మీరు ఆవేదన చెందినట్టు. అవును, అది మొన్న పెట్టాము. చెప్పండి. అదే ఫేకా నిజమా, ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది అనేది? మేము దగాపడ్డం కనుక మాట్లాడినామండి, వేరే ఉద్దేశం ఏముంటది? అదే చెప్పండి అన్న, ఏం దగాపడ్డారు? ఏం దగాపడు ఏముందండి, మేము 2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారి బహిరంగ సభలకు మేము వెళ్ళి ఆయన సభలు విని ఆయన మాట్లాడే తీరును మేము గమనించి తెలంగాణ జరుగుతున్న కష్ట నష్టాలను తన మాటల ద్వారా విని ఆకర్షితులమై మేము టిఆర్ఎస్ పార్టీలో అప్పుడు పార్టీ కొరకు పనిచేసినాం. పార్టీలో జేఎన్ఎం యువజన అధ్యక్షునిగా పనిచేసిన, యువజన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా కూడా పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో ఒక కళాకారుడిగా ధూమ్ధాములు కూడా చేసినాం, 100 వేదికలు చేసినాం. రోడ్ల మీద ఎండాకాలం మేము రోడ్ల మీద రాస్తా రోకోలు చేస్తే మాకు ఎండ దగడుకు మారిపోతుండే, అయినా పోలీసు వాళ్ళు వచ్చి ఎప్పుడు లేపుతారని చూస్తున్నాం. అట్లా కష్టపడి కొట్లాడినాం, చేసినాము, ఎన్నో ప్రోగ్రాంలు చేసినాము. మా మీద పోలీసు వాళ్ళ దెబ్బలు తిన్నాము. అదే అన్న, కళాకారుల పాత్ర చాలా కీలకం ఉద్యమం సమయంలో, అది అందరికి తెలిసిన విషయం. కానీ ఇప్పుడు మీరేం దగపడ్డారన్నా? ఏముందన్న, ఇప్పుడు మొన్న మున్సిపల్ 36 సీట్లు ఉన్నాయి, మనకు 36 మంది సభ్యులు. అవును. ఆయన ఇతను ఎంబడ ఉండే, ఎమ్మెల్యే గారు ఎంబడ. అవును. మున్సిపల్ అనేది మనకు అవలీలగా కైవశం చేసుకునే అవకాశం ఉండే. అవునా? ఈయన ముందు చూపు ధోరణి లేకుండా ఒక నేనే రాజు నేనే మంత్రి అనే కోణంలో ఆయన మున్సిపల్ కు అందరి పట్టుకొని పోయిండు. ఆయన ఎంబట వచ్చిన వాళ్ళే 3 అటుపక్క చేతులు ఎత్తినాక మీ అడ్మినిస్ట్రేషన్ ఏముంది అంటే ఇంటర్నల్ గా ఏమైనా ఉండొచ్చానా? మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానే ఏమంటారు? ఇప్పుడు సంజయ్ కుమార్ గారికి ఇంటర్నల్ గా ఏమైనా ఉండొచ్చా? మీరు వెళ్ళండి ముందు, తర్వాత నేను కూడా కాంగ్రెస్ లోకి వస్తా అని. అది మనకు తెలుస్తారు, ఆ విషయం మనకి ఎట్లా తెలుసు? అలాంటప్పుడు మరి కౌన్సిలర్లు పోయిన దానికి ఆయనది ఏం బాధ్యత ఉంటుందన్నా? జీవన్ రెడ్డి కొనొచ్చు కదా ఎమ్మెల్సీ. ఆయన బాధ్యత ఏముంటుందని ఎట్లా అంటారు సార్? ఇప్పుడు నిన్నటి వరకు 36 మంది మీ వెంటనే ఉన్నోళ్ళు ఈ రోజు ఎట్లా తేజారిపోతారు? దానికి అందులో మీ వైఖరి ఏంది? ఓకే, మరి మీ అడ్మినిస్ట్రేషన్ ఏముంది? మరి దాని వల్ల మనకు ఒక ఉద్యమకారుడిగా ఒక జెండా కింద పనిచేసిన నాకు మనోవేదన చెందినాం అన్నట్టు. ఓకే ఓకే, అంటే మీ వ్యక్తిగతం కాదు, ఇది మీ మున్సిపల్ స్థానం పోయినందుకు అంతే. అంతే కదా సార్, అది దాని వల్ల నష్టం జరుగుతాయి కదా సార్. ఇప్పుడు ఓకే, పార్టీకి నష్టం జరుగుతాయి. అవును, అంటే ఒక ఉద్యమకారుడిగా నాకు ఆవేదన చెందినాం వాస్తవంగా. ఓకే, మాకేం సార్, మేము 22 ఏళ్ళు 23 ఏళ్ళు పార్టీ కొరకు పనిచేస్తే మాకు ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వలేడు కౌన్సిల్ అప్పుడు. నేను గౌడ కులానికి చెందినోడిని, గౌడ కులానికి 1 టికెట్ ఇవ్వలేడు, గౌడ్స్ 1 టికెట్ ఇవ్వలేదు. పద్మశాలీలకు 10 ఇచ్చిండు, 300 కాపులకు 10 ఇచ్చిండు, నాయ బ్రాహ్మణుల చోటలకు 1 ఇచ్చిండు. మేము గౌడ కులము, మేము కూడా అగ్రగామి ఉంటాం, మాకు 1 సీట్ ఇవ్వాలి. అప్పుడు నేను పోటీలు ఉన్న గోడల మీద రాసుకున్నా, పేర్లు రాసుకున్నాక కూడా నాకు బీఫామ్ ఇస్తా అని చెప్పిండు. నువ్వు ఎవరు లేరు అన్నారు. గోడల మీద పేర్లు రాసుకున్న తర్వాత అటుపక్క వాళ్ళకు టికెట్ ఇచ్చారు, నా పేరు మలిపేసి వాళ్ళ పేరు రాసుకున్నారండి. ఓకే,
ఎంత ఆవేదన ఉంటది, ఎంత మనోవేదన ఉంటది అన్న. కళాకారులకు అప్పుడు జాబ్లు ఇప్పించారు కదా రాష్ట్ర వ్యాప్తంగా. కళాకారులకు ధూమ్ధామ్ కళాకారులు ఎవరున్నా కూడా ధూమ్ధామ్ లో పాడి ఆడిన వాళ్ళకు ఇచ్చిరు ఉద్యోగం. ఓకే, వాళ్ళందరూ ధూమ్ధామ్లలో పాల్గొన్న వాళ్ళ పార్టీకి పనిచేసిన వాళ్ళే ఇదే లేరు. పార్టీకి పనిచేసిన వాళ్ళే అందరూ అనుకోవద్దు. ధూమ్ధామ్ లో పనిచేసిన వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఒక టీఆర్ఎస్ పార్టీలో చేసిన వాళ్ళకి. మరి ఇప్పుడు ఏందన్నా మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంది? ఇంత అసంతృప్తి తోటి ఉన్నారు మీ ఎమ్మెల్యే గారి పైన. సార్ ఒకటి సార్, ఇప్పుడు ఇతను మా ఉద్యమకారులకు ఏం చేయడు సార్. అది 100% చెప్తున్నా. ఇలా ఉద్యమకారులకు ఏం చేయడు, ఇప్పుడు చేయడు, భవిష్యత్తులో కూడా చేయడు. ఆయనకు ఒకసారి ఒక వ్యక్తి మీద నెగటివ్ థాట్ వచ్చిందంటే వాడిని అసలే నమ్మడు సార్. అంటే ఇప్పుడు మిమ్మల్ని నమ్మడు? నన్ను కాదు, ఎవరిని కూడా నెగిటివ్ వచ్చిందంటారా? వచ్చినట్టే కదా సార్ మా మీద సదా. అసలు ఉద్యమకారులు అంటేనే ఆయనకు ఎనర్జీ సార్. ఈ ఆడియో వైరల్ అయినాక మీకు కమ్యూనికేట్ అయ్యాడా, కాల్ చేశాడా సార్? నాకు చేయడు సార్, చేయడు. అంటే వదిలేసుకున్నాడు పరశురామ్ని? చేయడు సార్. ఎందుకు చేస్తాడు? మేము మాట్లాడేది వాస్తవమే కదా సార్. మేము తప్పు మాట్లాడాం సార్, మేము తప్పు మాట్లాడేటోళ్ళం కాదు, మేము వాస్తవాలే మాట్లాడతాం. ఈ విధంగా వైరల్ చేస్తే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే? మేము సస్పెండ్ చేసుడు ఏముంది సార్, పార్టీ మాది. అట్లా మాట్లాడితే అట్లా అంటారా? ఏమంటున్నా అంటే ఈ మనతో పాటు యువ నాయకులు రాజేందర్ గౌడ్ ఉన్నారు, రామచందర్ గౌడ్, మీర్పూర్ మండల్ యూత్ ప్రెసిడెంట్. అదే ఇట్లా అన్నకు ఆవేదన జరిగిందని ఒక వీడియో వైరల్ అయింది కదా, నిజమా కాదని అన్నని అడిగితే మీ నెంబర్ ఇచ్చారు. అదే అందుకే కాల్ చేశానండి. మీ ఆవేదన అర్థమైంది. మీ భవిష్యత్ ప్రణాళిక ఏంది? క్లైమాక్స్ చెప్పండి ఒకటి. భవిష్యత్ ప్రణాళిక ఏముంటుంది సార్? ఇప్పుడు మేము కేసీఆర్ గారిని నమ్మినోళ్ళము, ఈ లోకల్ నాయకులను నమ్మినోళ్ళం కాదు. ఓకే, ఇక వీళ్ళని నమ్ముకొని మనం పనిచేస్తే కూడా భవిష్యత్తులో ఏది కూడా ఉంటది. మాకు ఇక ముందు చూపుతోనే మేము కూడా ఏది భవిష్యత్తు ఉంటో దాని మీద నిర్ణయాలు తీసుకుంటాం సార్. ఓకే, కళాకారుడు పరశురామ్ కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఏమంటారు సార్? పరశురామ్ అనే వ్యక్తి కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా ఈ అసంతృప్తితో? నేను ఒక తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగిని. ఇక నేను పార్టీలలో పోవుడు అనేది ఉండదు సార్. మేము ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కు మేము పాట పాడేటోళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉద్యమం నుంచి ఇదే పార్టీలో పనిచేసిన వాళ్ళము, ఇదే పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక కొంచెం మాకు అభిమానం ప్రేమతోటే ఆ మనోవేదన చెంది ఆ వీడియో పెట్టినాం తప్ప వేరే ఉద్దేశం కాదు సార్. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ అన్నా సార్. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే. పరశురామ్ గారి ఆవేదన అయితే క్లియర్గా ఇప్పుడు వాళ్ళ వెర్షన్లో అది కరెక్ట్. నిజంగా ఒక నాకంటే ముందు నుంచి ఓకే మేము వీళ్ళని చూస్తే ఎక్కడికైనా మాకంటే ముందే వచ్చి ఉంటుండే. దెబ్బలు తినేప్పుడు వాళ్ళతో పాటు మేము దెబ్బలు తిన్నాం. మా మీద కేసులు అయ్యేటివి కూడా అరే పిల్లగాళ్ళు వాళ్ళు వదిలేరు, మేము ఉన్నాం కదా అని మమ్మల్ని పంపిస్తుండే అక్కడ. అంటే పార్టీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, డిసిప్లిన్ కమిటీ ఉంటుంది. మరి మీరు స్థానిక ఎమ్మెల్యే గారిని వ్యతిరేకిస్తే ఎట్లా? మిమ్మల్ని కేటీఆర్ గారు అయినా ఆశిస్తారా? మేము వ్యతిరేకించలేము. అంటే ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పిండు. ఇప్పుడు నాది నేను చెప్తున్నా కదా, ఆయనకు కౌన్సిలర్ టికెట్ ఇస్తే ఇలా ఒక్క సీటు మన వాళ్ళకి ఇస్తే మన ఉద్యమకారులు ఉంటే మన దగ్గరనే ఉందరు కదా. ఎవరినో కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇస్తే ఇప్పుడు వాళ్ళ అధికారం రాగానే వాళ్ళు వెళ్ళిపోయారని మనోవేదన చెందుతుండే అంతే. ఎమ్మెల్యే గారు మంచోడు కాదని ఒకసారి కూడా ఉండే ఆయన మాట్లాడిన దానిలో ఎమ్మెల్యే గారు మంచోడు కాదు, అవినీతి పరుడు లంగా అని అన్నడా? అనలేదు. ఆయన చేతిలో ఉన్న కౌన్సిలర్లు ఎట్టపోయారు నమ్ముదామన్నా. ఇప్పుడు రెండు విషయాలు. నేను వెళ్తా సార్ అంతా నా వాళ్ళు ఉండరు, నేను ఇది చేస్తున్నా అంటే మీరు కొబ్బరికాయ కొట్టేందుకు రావాలంటే అక్కడ ఏం పని చేస్తున్నామని ఆలోచించి అది కరెక్ట్ కాదని వివరించి చెప్పినప్పుడు అబ్బా అది కరెక్ట్ కాదని పోయి ఆడ కొబ్బరికాయ కొట్టాడు. రామచంద్ర గారు మనోడు కదా రాస్తారు కొడతాడు. ఎమ్మెల్యే వచ్చి కొట్టిండి ఇది ఎట్లా కొడతారు అని ఒకళ్ళు అడుగుతారు కదా. అక్కడ అనేది చిన్న అడ్మిషన్ అంటే నమ్మంది అమ్మాయిని అన్నం పెట్టారు, అడగంది అమ్మాయిని అన్నం పెట్టారు. అమ్మ కూడా కొడుకుని నమ్మంది ఇంట్లో డబ్బులు దాచిపెట్టేది. నమ్మకం అనేది మనకు చాలా ముఖ్యం. ఎమ్మెల్యే గారు ఒకరే నియోజకవర్గాన్ని నడిపేయలేరు. ఈ నమ్ముకున్న నాయకులే వందల మంది కలిసి అన్నిటికీ ఎమ్మెల్యే గారు వచ్చి పని చేయలేరు. ఏ విలేజ్ లీడర్ వాళ్ళ విలేజ్ చేసుకోవాలి, మండల్ లీడర్ ఈ లీడర్లు అందరికీ చేసుకోవాలి. ఈ లీడర్లు అందరికీ బాస్ ఎమ్మెల్యే గారు కాబట్టి ఎమ్మెల్యే గారు చేస్తారు. ఆయన వెర్షన్ ఎమ్మెల్యే గారిది కరెక్ట్. నా ఊళ్ళే కదా, నేను టికెట్లు ఇచ్చి తెప్పించుకున్నా, నేను అన్ని చూసుకున్నా, ఖర్చులో కూడా సొంత డబ్బులు పెట్టి గెలిపించుకున్నా కదా, నా మాట తీసి ఎటు వెళ్తారని అనుకోండు. కానీ సార్ ఎప్పటికైనా పామును
పాలు పోసి పెంచుకున్నట్టే అవతలి వాళ్ళని. ఓకే సార్ నమ్మిండు, పాలు పోతే దగ్గర మంచిగా ఆడుకుంటుంది, కాటేసి వెళ్ళిపోయింది. దాని గుణం అది, దానికి మనం ఏం చేస్తాం? సార్ కరెక్ట్ కాదని రాదు కదా, సార్ నమ్మిండు. ఇప్పుడు నన్ను నమ్ముతాడు, బరోబా అయితే అప్ప చెప్తాడు. నేను మోసం చేస్తే ఎట్లుంటుంది? ఉద్యమకారులు కూడా మోసం చేసినది ఉన్నది, చేయలేదని ఎవరు అన్నారు? దేని విషయాన్ని అయినా అక్కడ సమస్యను బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే, అదే రామచంద్ర అన్న, చివరిగా ఒక్క క్వశ్చన్. ఇప్పుడు సంజయ్ కుమార్ అనే వ్యక్తి కేవలం మీ కాన్స్టిట్యున్సీకి సుపరిచితులు, కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ నేత ఉన్నాడో రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులు. ఇంకోటి ఏంటంటే ఆయనకు కొన్ని సందర్భాల్లో అవసరమైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీలో కూడా కూర్చుంటారని ఒక టాక్ వచ్చింది. అలాంటి పెద్ద వ్యక్తిని ఎందుకు గెలిపించుకోలేదు, సంజయ్ గారిని ఎందుకు గెలిపించుకున్నారంటే చివరిగా ఏం చెప్తారా? ఇప్పుడు మంచి చెడుకు జరిగిన యుద్ధం. మీ సంజయ్ కుమార్ వస్తే కనీసం మంత్రి కూడా కాలేదు లాస్ట్ టైం, కానీ ఒకవేళ జీవన్ రెడ్డి వస్తే ఏకంగా ముఖ్యమంత్రి అయ్యే టాక్ ఉండే కదా. అంటే ఈ విషయంలో మాత్రం మేము ఏకీభవిస్తాం. ఫస్ట్ కాంగ్రెస్ వస్తుందనే ఆలోచన ఎవరికి లేదు, ఓకే, ఎక్కడ కూడా లేదు. ఎమ్మెల్యే కంటే కూడా మంత్రి కంటే కూడా సీఎం అయితే అభివృద్ధి పెరుగుతుంది కదా. అభివృద్ధి విషయంలో అయితే మా కాన్స్టిట్యున్సీ కొన్ని ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే గెలవరు. ఓకే, ఆ సెంటిమెంట్ ఒక్కసారే సంజయ్ కుమార్ సార్కి అవకాశం వచ్చింది, కానీ వెళ్దామని వచ్చినప్పుడు అది ఉన్నది, ఏది కాంగ్రెస్ ఉన్నది. జీవన్ రెడ్డి గెలిచినప్పుడు టీడీపీ ఉన్నది. వన్ టైమే జీవన్ రెడ్డి గారు కూడా మినిస్టర్ అయినప్పుడు లాస్ట్ 2 years నియోజకవర్గాలు పువ్వు విభజన జరగకుండా ముందు వచ్చినాయి. మాకు కూడా అక్కడ బ్రిడ్జి కట్టించారు, చేసిరు, పని చేయలేదని అంటలేము. మాకాడ అర్బన్ కంటే సిటీ ఓట్స్ ఎక్కువ ఉంటాయి. మెయిన్ గెలుపు కారాల మంచితనం. ఇప్పుడు 4500 ఇళ్ళు కట్టించారు. దాదాపు జైతాల సిటీలో ఉన్న వాళ్ళకు ఆ ఫ్యామిలీస్ 4500 ఇండ్లు ఇచ్చుడంటే ఆ ఇంట్లో ఉన్న ఒక్కొక్క 4 ఓట్లు లెక్క పెట్టుకోరు. అర్బన్ రాయకల్ మండలం, సారంగపూర్, బీర్పూర్ మెజార్టీ కాంగ్రెస్కి వెళ్ళింది. ఇక్కడికి వచ్చేసరికి సిటీ వాళ్ళు అభివృద్ధి చూస్తారు. ఇప్పుడు సిటీ వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది. ఒకప్పుడు నేను ఫస్ట్ 15-20 సంవత్సరాలకి వాటర్ లేకుండే, టైం టు టైం వాటర్ వస్తే మోటార్ పెడుతుండే, కరెంట్ రాకపో, కరెంట్ ఉండవు. ఇవాళ వీళ్ళకు రోడ్లు ముఖ్యం, వాటరు, కరెంట్, 3 కావాలి. సిటీలో ఏదైనా ఈ 3 ఏదైనా సిటీలు డెవలప్మెంట్ అయితే ఆ 3 పుష్కలంగా ఉన్నాయి. సిటీ మీద దృష్టి పెట్టి పల్లెలలో అభివృద్ధి చేసిరు. 50-50. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సిటీ మీద దృష్టి పెట్టుకొని పల్లెల మీద చేయలేదు. ఇలా చూడండి, ఏ పల్లెకన్నా వెళ్ళండి, డాంబర్ రోడ్ లేని సంధి ఉందా, సీసీ రోడ్ లేని ఉందా, కొత్త గ్రామ పంచాయతీలు, శ్మశాన వాటికలు ఒక్కసారి చూస్తే అంటే గ్రామాల రూపాలు కూడా మారిపోయినాయి. పచ్చదనం హరితహారంతో ఇంతకుముందు విచ్చల విడిగా అక్కడ ఉన్న లోకల్ నాయకుడు ఫారెస్ట్ను ఇష్టం వచ్చినరికి కబ్జాలు చేసుకుంటుండే. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో చూడండి, వ్యక్తిగతంగా మా అవసరాలకు వస్తేనే మా ఎమ్మెల్యే గారు చెప్తుండే, చెడు పనులు చేసి నా దగ్గర రాకూరు, లంగ పనులు చేసి రాకూరు, మంచి దానికోసం నేను వచ్చి కొట్లాడతాను. అదే ఏ పార్టీ వచ్చినా కూడా రూలింగ్లకు రామచందర్ అనే వ్యక్తి తెలంగాణ జెండా కిందనే ఉంటాడు. జెండా కిందనే ఉంటాం మేము ఎప్పటికీ, అదే జెండా. మా కేసీఆర్ బాసు, మా కేసీఆర్ ఇక్కడ నియోజకవర్గంలో ఎవరు బాసు ఉంటే వాళ్ళు బాసు. కేసీఆర్ చెప్పింది మీరు వింటారు, మేము వింటాం. పార్టీ ఆదేశాలు ఏది ఉంటే అదే వింటాం. థ్యాంక్ యూ అన్న, జైత్యాల గురించి మంచి మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ.